ఆమె ఈ కొత్త ఇంట్లోనే ఉంది అనేది మీ ప్రధాన ఆరోపణ? అవునండి, 100% ఈ కొత్త ఇంట్లోనే ఉందండి. మేము చాలా భయపడుతున్నామండి. మా లైఫ్కి ఆవిడ ఏం చేస్తుందో అనేది కూడా మేము చాలా భయపడుతున్నామండి. ఆయన లైఫ్తో మా పిల్లల లైఫ్, నా లైఫ్ ముడిపడి ఉందండి. ఆయనకి ఏం జరిగినా నేను నా పిల్లలు రోడ్డు మీద పడిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి పోలీసులకి, ఎస్పీ గారికి కానీ, సిఐ గారికి కానీ, డిఎస్పీ గారికి కానీ ఇమీడియట్గా ఆ హౌస్ని ప్రొటెక్ట్ చేస్తూ దాంట్లో శ్రీని గారు తప్ప ఇంకొక వ్యక్తి లేకున్నా అతన్ని మమ్మల్ని ప్రొటెక్ట్ చేయమని మాత్రం నేను మీడియా ద్వారా పోలీసుల వారికి రిక్వెస్ట్ చేస్తున్నానండి. అంటే మీరు ఇంత రిక్వెస్ట్ చేస్తున్నప్పటికీ ఆయన నేను కోర్టు ద్వారా పరిష్కరించుకుంటున్నాను అని కూడా నేను చెప్పడం జరిగింది. ఇలాంటి సమయంలో ఆమె లోపలికి రావడం ఎలా ఉంటుంది? నేను ముందు నుండి మీకు చెప్తున్నానండి మీడియాకి, ఆయన ట్రాప్ అయ్యారు. అది ఏ రకమైన ట్రాపో నాకైతే అర్థం కావడం లేదు. ఆయన రిస్క్లో పడిపోయి మమ్మల్ని రిస్క్లో పడేస్తున్నారు. దయచేసి ఆయన ఆ ఇష్యూ నుండి ఫేర్గా బయటికి రావాలి అనేది, ఆయన లైఫ్ ఆయన ప్రొటెక్ట్ చేసుకుంటే మేము కూడా చక్కగా, మా ఫ్యామిలీస్ కూడా, పిల్లలు నేను హ్యాపీగా ఉంటామనేది ముందు నుండి కూడా ఆయనకి పర్సనల్గా రిక్వెస్ట్ చేసి నా పిల్లల ద్వారా తెలియజేయడం జరిగిందండి. నేను కూడా చాలాసార్లు అధికారంలో పార్టీ ఉండేటప్పుడు కూడా నీకు ఏదైనా పర్సనల్ ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పని కూడా నేను తెలియజేయడం జరిగిందండి. కానీ రోజు రోజుకి ఆ ఇష్యూ రకరకాలుగా డైవర్ట్ అయిపోయి మా కుటుంబం మొత్తం రిస్క్లో పడిపోతుందని భయపడుతున్నానండి. ఇప్పుడు లాస్ట్ అప్పీల్ గా మీరు ఏం చెప్పబోతున్నారు ఆయనకి? మరోసారి నేను ఆయనకి ఏం చెప్పదలుచుకోలేదండి. ఎందుకంటే ఆయన ప్రాబ్లం అనేది ఆయన బయటికి తెలియజేయనివ్వడం లేదండి. ఆయన మీడియా ద్వారా ప్రతిదీ కూడా మమ్మల్ని తప్పు పట్టే కార్యక్రమం చేస్తున్నారండి. ఆయన నేను ఎలాగో ఒకలాగా సేఫ్ అవుతానని చూసి పిల్లల్ని మమ్మల్ని రోడ్డు మీద పడేస్తున్నారండి. ఆయన సేఫ్ అవ్వకపోతే మేము ఇబ్బందుల్లో పడిపోతాము. ఎక్కడో ఏదో సంథింగ్ ఆ ఇంట్లో ప్రాబ్లం ఉంది, అందుకే ఆయన ఇంటి నుండి బయటికి రావడం లేదనేది నా ప్రధాన ఆరోపణ అండి. లేదు అంటే మేము ఆస్తి వద్దు, ఏమీ వద్దు, నేను నా పిల్లలు హ్యాపీగా ఇంట్లో ఉంటాము అనేటప్పుడు మేము ఏ డిమాండ్స్ కోరినప్పుడు ఆయన ఎందుకు మాకు అలౌ చేయడం లేదో తెలియడం లేదు. రాత్రి రెండప్పుడు ఆవిడ అంటారు, మేము మీడియాకు ఎప్పుడైతే మేము హ్యాపీగా ఉంటామో కలిసి ఉంటామంటే రాత్రి రెండప్పుడు ఆవిడ కూడా ఇంట్లోకి ప్రవేశించేసి మరి ఏ రకమైన టార్చర్ ఆయనకి చేస్తుందో తెలీదు. ఆయన అది ఎట్టి పరిస్థితుల్లో బయటికి ఎక్స్ప్రెస్ కూడా చేయడం లేదు. నేను హ్యాపీగా ఉన్నాను, నేను సంతోషంగా ఉన్నాను, నేను ఎవరి ద్వారా ట్రాప్ అయిపోలేదు అనుకోని మరికొద్దిగా ఎక్స్ప్రెషన్స్ మార్చి చాలా హావభావాలు మార్చేసి ఎంతో హ్యాపీగా ఉన్నాను అన్నట్టు బయటకు చెప్తున్నారు. కానీ అది మాత్రం అబద్ధం, అది కానే కాదు.